హాయ్ హలో అందరికీ. మనం మార్కెట్కి వెళ్ళి ఎక్కువగా పుదీనా తెచ్చుకున్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇది కనుక వేడి వేడి అన్నంలో ఒక 2 ముద్దల్లో కనుక వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఆకలి తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఆకలి కూడా పెరుగుతుంది. ఇడ్లీ దోశలోకి అయితే అసలు సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా కనుక ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పుదీనా పచ్చడి తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి ఎండుమిర్చిని వేశాను. నేను 2 కట్టల పుదీనాకు సరిపడా ఎండుమిర్చిని వేశానండి. ఘాటు కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకే తక్కువ వేశాను. మళ్ళీ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను అనమాట. 2 వేసుకుని చట్నీ కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి దగ్గర దగ్గర 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నిలువ పచ్చడి పట్టాలంటే అది కొంచెం డిఫరెంట్గా చేయాలి. నేనైతే ఇన్స్టెంట్గా మాకు టిఫిన్స్లోకి రైస్లోకి యూజ్ అయ్యేటట్టుగా 1 మంత్ ఉండేలాగా చేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చిని కూడా వేసాను కదా, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 6 ఎండుమిర్చి వేసానండి 2 కట్టలకి. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. కొంచెం ఎండుమిర్చి కలర్ మారే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసేసుకున్న తర్వాత దానిలోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, నేను స్పూన్తో వేయట్లేదండి, చేతితో వేస్తున్నాను అందాజుగా. కొంచెం ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మాడకుండా చక్కగా వేయించుకోవాలండి. చూసారా, ఒక స్పూన్ వేసాను. అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీలో వేసానండి, చేత్తోనే వేసాను. ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగేటప్పుడు దీనిలోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకుని వేసేసుకోండి. ఎక్కువ మాడకుండా ఇలా కలుపుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దానిలోకి ఒక 2-3 రెబ్బలు చింతపండును కూడా వేసుకోండి. కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే మనకి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువే వేసాను నేను. ఇదంతా కూడా ఎందుకంటే చింతపండు మనం దీనిలో ఆయిల్లో వేసిస్తే దానిలో ఉన్న చెమ్మది పోతుంది, అలాగే కొంచెం మెత్తబడుతుందండి. అందుకని అలా ముందు వేసేసాను. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా చక్కగా మెత్తగా నలిగిపోతుంది. చూడండి, నేను ఈ విధంగా 2 కట్టలు పుదీనాని శుభ్రంగా కడిగేసి ఇలా వలిచి పెట్టుకున్నాను. అదే బండిలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఈ పుదీనాని వేసేసుకుని చక్కగా ఇదంతా కూడా పచ్చిదనం పోయే వరకు బాగా వేయించుకోవాలి. పసరుగా ఉంటే అంత టేస్ట్ ఉండదండి, అలాగే ఎక్కువ రోజులు నిలవ ఉండదు. కొంచెం తేమంతా కూడా పోయే వరకు, ఆకులో ఉన్న తేమంతా పోయే వరకు వేయించుకుంటే మనకి 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటుందండి. ఇది మన పచ్చడి గట్టిగా రాకుండా ఉండటానికి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు కలుపుకుంటే మనకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా ముందు వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని దానిలోకి కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం కాచి పెట్టుకున్నాం కదండి వాటర్ని, దాన్ని యాడ్ చేసుకోవాలి. వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గాజు బౌల్లోకి, లేకపోతే ఒక చిన్న జాడీలో కానీ బాటిల్లో, గాజు బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిలో కానీ తీసుకుంటే పచ్చడి మనకి పాడవకుండా ఉంటుంది. స్టీల్ వాటిలో అయితే కొంచెం తుప్పు లాంటిది వస్తుంది కాబట్టి మనం పచ్చళ్ళు ఏవైనా కానీ గాజు కానీ పింగాణి కానీ వాడితే మంచిది. యాసిడ్స్గా ఇంకా తాలింపు పెట్టేసుకోవటమేనండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుని చక్కగా తాలింపు అంతా కూడా దూరగా వేయించుకోవాలి. ఎక్కువ మాడితే కనుక టేస్ట్ ఉండదండి. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిలో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ప్రతి ఒక్క కూరలో కూడా, పచ్చడి కానీ కూర కానీ ఏదైనా పసుపు యాడ్ చేసుకుంటే చాలా మంచిది. చూడండి, ఈ పచ్చడిలోకి మనం వేసుకున్న తాలింపుని వేసేసుకోవాలి. మీకు తాలింపు వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు. నేనైతే తప్పకుండా ఏ చట్నీ అయినా కూడా తాలింపు వేస్తాను, ఎందుకంటే రుచి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ పుదీనా పచ్చడి రెడీ.
మీరు కూడా తప్పకుండా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.